ఓకే, ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మిషన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక సైలెంట్ కానీ పూర్తిగా రివర్స్ చేయగల ఒక సెల్యులార్ కమ్యూనికేషన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అసలీ కనిపించని శత్రువు మన బాడీలో ఏం చేస్తోంది, దాన్ని ఎలా దెబ్బకొట్టాలో ఈ ఎక్స్ప్లెయినర్లో డీటెయిల్డ్గా చూద్దాం రండి. అసలు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటో సింపుల్గా చెప్పాలంటే ఇది ఇరుక్కుపోయిన తాళం లాంటిది. మన బాడీలో మెసేజులు పాస్ చేసే హార్మోన్ అయిన ఇన్సులిన్ గ్లూకోజ్ని లోపలికి పంపడానికి కణాల తలుపులు తెరవలేకపోవడమే ఈ పరిస్థితి. అంటే మన కణాలు ఇన్సులిన్ మాట వినడం మానేస్తాయన్నమాట. ముందుగా మనం ఇన్సులిన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఆ తర్వాత హెచ్చరిక సంకేతాలు, అసలు కారణాలు, దీనివల్ల వచ్చే డేంజర్స్, ఫైనల్గా దీన్ని ఎలా తిప్పికొట్టాలో ప్రాక్టికల్ సొల్యూషన్స్తో ఒక కంప్లీట్ ప్లేబుక్ చూద్దాం. ఈ రిస్క్స్ కవర్ చేశాక మన ఫోకస్ అంతా సొల్యూషన్స్ మీదే ఉంటుంది. రైట్. సెక్షన్ 1, ఇన్సులిన్ పనితీరు, ఒక సెల్యులర్ కమ్యూనికేషన్ బ్రేక్డౌన్. ఇక్కడ మన ప్యాంక్రియాస్ను బాడీకి ఒక మెసేజింగ్ సెంటర్గా ఊహించుకోండి. అసలు ఇన్సులిన్ అంటే ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఒక హార్మోన్ కదా. మనం తిన్న ఆహారం గ్లూకోజ్ అంటే షుగర్గా మారి బ్లడ్లో కలుస్తుంది. ఆ గ్లూకోజ్ను తీసుకెళ్లి కణాలకు ఎనర్జీగా మార్చడానికి ఇన్సులిన్ హెల్ప్ చేస్తుంది. అంటే కణాలనే తలుపులు తెరవడానికి ఇన్సులిన్ ఒక మాస్టర్ కీలాగా పనిచేస్తుందన్నమాట. ఇదంతా ఎలా జరుగుతుందో ఈ 5 స్టెప్స్ భలే క్లియర్గా చూపిస్తాయి. మనం ఫుడ్ తిన్న వెంటనే బ్లడ్ షుగర్ పెరుగుతుంది, వెంటనే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ను రిలీజ్ చేస్తుంది. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కణాలు ఈ ఇన్సులిన్ను పట్టించుకోవు. దాంతో ప్యాంక్రియాస్ కంగారుపడి ఇంకొంచెం ఎక్కువ ఇన్సులిన్ను పంపుతుంది. ఇలా రక్తంలో ఒక డేంజరస్ ఫీడ్బ్యాక్ లూప్ స్టార్ట్ అయి ఫైనల్గా డయాబెటీస్ రిస్క్ అమాంతం పెరిగిపోతుంది. ఇక సెక్షన్ 2, హెచ్చరిక సంకేతాలు, మూల కారణాలు. లోపల జరుగుతున్న ఈ బ్రేక్ డౌన్ బయట మన బాడీలో ఎలాంటి వార్నింగ్ బెల్స్ మోగిస్తుందో చూద్దాం. మన సిస్టమ్ ఫెయిల్ అవుతోందని చెప్పడానికి బాడీ కొన్ని సిగ్నల్స్ ఇస్తోంది. మీరెప్పుడైనా గమనించారా? పొట్ట చుట్టూ అకస్మాత్తుగా కవ్వు చేరడం, ఎప్పుడూ ఆకలిగా అనిపించడం, లేదా స్వీట్స్ తినాలని విపరీతంగా క్రేవింగ్స్ రావడం, భోజనం చేశాక బాగా నీరసంగా అనిపించడం, బరువు తగ్గలేకపోవడం, మెడ లేదా చంకల దగ్గర నల్లటి మచ్చలు రావడం, ఇవన్నీ డేంజర్ సిగ్నల్స్. బ్లడ్ టెస్ట్లో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా, మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం కూడా ఈ వార్నింగ్ సిస్టంలో భాగమే. మరి ఇదంతా ఎందుకు జరుగుతోంది? మన మోడర్న్ లైఫ్ స్టైల్, డైట్లోని తప్పులే దీనికి మెయిన్ రీజన్స్. ఎప్పుడూ ఏదో ఒకటి తినడం, నాన్ స్టాప్గా స్నాక్స్ లాగించేయడం వల్ల ప్యాంక్రియాస్కి అసలు రెస్ట్ దొరకదు. దీనికి తోడు హై షుగర్, వైట్ రైస్, మైదా, స్వీట్స్ లాంటి రిఫైన్డ్ కార్బ్స్ కణాల లాక్స్ని పూర్తిగా జామ్ చేస్తాయి. ఇక అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, పొట్టచుట్టూ ఫ్యాట్ పేరుకుపోవడం ఈ సమస్యను ఇంకొంచెం పెంచుతాయి. అయితే ఇది కేవలం ఫుడ్ వల్ల వచ్చే సమస్య మాత్రమే కాదు సుమా. మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్, జెనెటిక్స్ కూడా ఇందులో బాగా ఇన్వాల్వ్ అవుతాయి. ఫ్యామిలీ హిస్టరీ ఉండటం, ముఖ్యంగా ఆడవాళ్లలో పీసీఓఎస్ లాంటి కండిషన్స్ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్కు దారితీస్తాయి. సరైన నిద్ర లేకపోవడం, ఎప్పుడూ విపరీతమైన స్ట్రెస్ ఫీలవ్వడం లాంటివి ఆ సెల్యులార్ తాళాలను మరింత గట్టిగా బిగిచేస్తాయి. సెక్షన్ 3, తీవ్రమైన ప్రమాదాలు మరియు రోగ నిర్ధారణ. ఆ వార్నింగ్ సిగ్నల్స్ను లైట్ తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మనం ఈ సైన్స్ని ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది? టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్, స్థూలకాయం, హై బీపీ ఇలా వరుసపెట్టి ప్రాణాంతక వ్యాధులు అటాక్ చేస్తాయి. రక్తంలో ఈ హై ఇన్సులిన్ లెవెల్స్ అనేవి ఈ పెద్ద పెద్ద జబ్బులన్నింటికీ ఒక ఎంట్రన్స్ గేట్ లాంటివి. సో దీన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. మరి ఈ మెటబాలిక్ మిస్కమ్యూనికేషన్ ఎంతలా డ్యామేజ్ చేసిందో డాక్టర్లు పక్కాగా ఎలా కనిపెడతారంటే కొన్ని స్పెసిఫిక్ టెస్ట్స్ ద్వారా. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేస్తారు. అలాగే లాస్ట్ 3 నెలల షుగర్ లెవెల్స్ చెప్పే హెచ్బీ1సి, ఇక ట్రైగ్లిజరైడ్స్, హెచ్డిఎల్ స్థాయిలు చూపించే లిపిడ్ ప్రొఫైల్, ఈ టెస్ట్స్ అన్నీ ప్రాబ్లం ఎంత సీరియస్గా ఉందో స్పష్టంగా నిర్ధారిస్తాయి. రైట్. ఇప్పుడు అసలైన పార్ట్. సెక్షన్ 4, ది రివర్సల్ ప్లేబుక్. దెబ్బతిన్న ఈ సిస్టమ్ను తిరిగి ఎలా సెట్ చేయాలో ఆ పక్కా సొల్యూషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, గమనించండి. మన బాడీని హీల్ చేసే ఫుడ్స్కి, డ్యామేజ్ చేసే ఫుడ్స్కి మధ్య చాలా క్లియర్ డిఫరెన్స్ ఉంది. గుడ్లు, చికెన్, పనీర్, పప్పుల లాంటి ప్రోటీన్,
కూరగాయలు లాంటి ఫైబర్, ఆలివ్ ఆయిల్ లాంటి హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా తినాలి. అదే సమయంలో షుగర్, రీఫైన్డ్ కార్బ్స్, పదే పదే స్నాక్స్ తినడాన్ని పూర్తిగా కట్ చేయాలి. ఇక్కడొక ఇంపార్టెంట్ ట్రిక్ ఉంది. కేవలం మంచి ఫుడ్ తినడమే కాదు, ప్రతి మీల్లోనూ ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ కలిపి తినడం చాలా చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ అమాంతం స్పైక్ అవ్వకుండా ఉంటుంది. పాపం ఎప్పుడూ ఓవర్టైం డ్యూటీ చేసే మన ప్యాంక్రియాస్కి ఇది చాలా మంచి బ్రేక్ ఇస్తుందన్నమాట. ఇక ఫిజికల్ యాక్టివిటీ విషయానికి వస్తే, కండరాల్లోకి గ్లూకోజ్ను బలవంతంగా తోయడానికి ఈ వర్కౌట్ అనేది ఒక ఆల్టర్నేటివ్ కీ లాంటిది. వారానికి 3-4 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రోజూ ఒక అరగంట నడక భలే హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా భోజనం చేశాక ఓ 10-15 నిమిషాలు నడవడం ఉందే, అది సింపుల్గా కాని అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఏ టైంలో తింటున్నాం, ఎప్పుడు పడుకుంటున్నాము అనేది కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీని డిసైడ్ చేస్తుంది. రోజంతా అలా నాన్ స్టాప్గా మేత మేయడం ఆపేయాలి. నైట్ టైం కనీసం 12-14 గంటల ఫాస్టింగ్ గ్యాప్ ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే సరైన టైంకి తినడం, రాత్రి 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర, ఇవి మన బాడీ ఇంటర్నల్ క్లాక్ను కరెక్ట్గా రీసెట్ చేస్తాయి. ఇక్కడ మనం ఫిజియోలాజికల్గా ఒక కనెక్షన్ని అర్థం చేసుకోవాలి. విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఈ కార్టిసాల్ డైరెక్ట్గా బ్లడ్ షుగర్ని అమాంతం పెంచేస్తుంది. సో ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి మెడిటేషన్, బ్రీదింగ్ ఎక్సర్సైజ్లు లేదా యోగా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఇదంతా వింటుంటే కష్టంగా ఉందేమో అనిపించొచ్చు, కానీ అసలు పాయింట్ ఏంటో తెలుసా? మీ బాడీ వెయిట్లో జస్ట్ 5-10% బరువు తగ్గినా చాలు, మీరు ఈ ప్రాబ్లంని ఈజీగా వెనక్కి తిప్పికొట్టచ్చు. ఇది 100% పాసిబుల్ అయ్యే టార్గెటే కదా. లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు కొన్నిసార్లు ఎక్స్ట్రా సపోర్ట్ కూడా అవసరమవుతుంది. డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసే మెట్ఫార్మిన్ లాంటి మందులు, అలాగే మెగ్నీషియం, ఒమేగా-3, విటమిన్ డి లాంటి సప్లిమెంట్లు ఈ రికవరీ ప్రాసెస్ని ఇంకా ఫాస్ట్ చేస్తాయి. అయితే ఇవి ఎప్పుడూ డాక్టర్ సలహాతోనే వాడాలి. ఓకే, ఇక మనం ఫైనల్ సెక్షన్కొచ్చేశాం. రోజువారీ దినచర్య. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న యాక్షన్స్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఎంత సింపుల్ అండ్ పర్ఫెక్ట్ రొటీన్ అంటే ఇది. ఉదయం మంచి ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేయాలి. మధ్యాహ్నం ప్రోటీన్, ఫైబర్ ఉన్న బ్యాలెన్స్డ్ మీల్. సాయంత్రం కొంచెం వాకింగ్ లేదా లైట్ వ్యాయామం. ఇక రాత్రి తొందరగా డిన్నర్ ముగించేయాలి. అంతేకాదు, ఆ లేట్ నైట్ స్నాక్స్ తినే అలవాటికి పూర్తిగా గుడ్ బై చెప్పేయాలి. ఈ ప్లేబుక్ని మన డైలీ లైఫ్లో భాగం చేసుకోవడం చాలా ఈజీ, రైట్? సో మనం ఈ ఎక్స్ప్లెయినర్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవే. కణాలు ఇన్సులిన్ మాట వినకపోవడమే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది బ్లడ్ షుగర్ని పెంచేసి పొట్ట చుట్టూ ఫ్యాట్కి, ఇతర మెటబాలిక్ వ్యాధులకు మెయిన్ రీజన్ అవుతుంది. కానీ ఫైనల్గా అత్యంత ఆశాజనకమైన విషయమేంటంటే, టార్గెటెడ్ లైఫ్ స్టైల్ చేంజెస్తో దీన్ని 100% రివర్స్ చేయవచ్చు, పక్కాగా. ఇప్పుడు ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈ ఎక్స్ప్లెయినర్ని ముగిస్తాను. మన మోడర్న్ ఫుడ్ హ్యాబిట్స్ అసలు మన మనిషి మెటబాలిక్ డిజైన్కే కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. మరి ఆరోగ్యకరమైన రేపటి కోసం ఈ రివర్సల్ ప్రాసెస్ను స్టార్ట్ చేయటానికి ఈరోజు మీరు వెయ్యబోయే ఆ చిన్న అడుగేంటి?